అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రో ట్రేలలో కూరగాయల నారు పెంపకం మెలకువలు, పండ్ల తోటల సాగుకు నేలల ఎంపిక, క్యూఆర్ కోడ్ రూపంలో సాగు సమాచారం, రైతులకు విస్తృత సేవలు అందించే దిశగా జహీరాబాద్ డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం. రైతులు కూరగాయ పంటల నారును సాధారణంగా చదును మల్లలో పెంచి ప్రధాన పొలంలో నాటుతారు. ఈ విధానంలో నారు పెంచినప్పుడు లేత నారు వాతావరణ మార్పులకు లోనవ్వడమే కాకుండా నారుకుళ్ళు సమస్య తలెత్తుతుంది. అలానే నాటే సమయంలో వేర్లు తెగిపోయి మొక్క కుదురుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఇలాంటి ఎన్నో సమస్యలకు ఆధునిక పరిజ్ఞానం పరిష్కారం చూపుతోంది. అదే ప్రో ట్రేలలో నారు పెంచే విధానం. ఇటీవల ఈ విధానం ఎంతగానో ప్రాచుర్యం పొందింది. మిరప, వంగ, టమాటా, బంతితో పాటు పుచ్చ, బీర, కాకర వంటి పలు రకాల తీగజాతి నారు మొక్కల్ని ఈ విధానంలో షేడ్ నెట్ల క్రింద పెంచడం వల్ల ఆరోగ్యకరమైన నారును పొందే అవకాశం ఉంది. రవాణాకు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. త్వరగా కుదురుకొని చక్కగా ఎదుగుతుంది. మరి ప్రో ట్రేలలో నారును పెంచే విధానం ఎలా ఉంటుంది, ఎలాంటి మెలకువలు పాటించాలి వివరాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు నుంచి తెలుసుకుందాం. ప్రో ట్రే పద్ధతిలో నారు పెంపకం అనేది ఇప్పుడు ఒక సాంకేతికపరమైన అంశం. శాస్త్రీయంగా మనం ప్రో ట్రే పద్ధతిలో నారు పెంచుకోవడం వల్ల చాలా రకాల లాభాలు కూడా రైతులకి కనిపిస్తున్నాయి. ఈ ప్రో ట్రే అంటే ప్లాస్టిక్ ట్రేల్లో మనం నారు పెంచడం అన్నమాట. ఈ ప్రో ట్రే పద్ధతిలో నారు పెంచాలనుకుంటే రైతులకు కావలసినటువంటి ముడి సరుకులు కానీ ఏమేం కావాలనేది ఒక అర్థం చేసుకోవాలి. ఒకటి ప్రో ట్రేస్ కొనుక్కోవాలి. ఈ ప్రో ట్రేలు కూడా మనకి ఏంటంటే 98 రంధ్రాలు ఉంటాయి. అంటే మనకి బంతి కానీ టొమాటో కానీ వీటి కోసం చేసుకుంటే ఈ 98 రంధ్రాలు కలిగిన ప్రో ట్రే సరిపోతుంది. అదేవిధంగా క్యాబేజ్, కాలీఫ్లవర్ కొంచెం ఆకులు వెడల్పుగా ఉంటాయి. వంగ కూడా ఆకులు వెడల్పుగా ఉంటాయి. అది మనకి 54 రంధ్రాలు కలిగినటువంటి ప్రో ట్రేలు అందుబాటులో ఉంటాయి. ఒక 3-4 సంవత్సరాల పాటు వాడుకునే విధంగా ఉండేటట్టు ప్రో ట్రేలు తీసుకుంటాం. దీనికి ఇంకోటి కావాల్సింది ఏంటంటే కోకోపిట్ ఏ విధంగా వేయాలి అని చూస్తే, ఈ విత్తనాలు వేసే ముందు ఈ కోకోపిట్ బ్లాక్స్ని కానీ కోకోపిట్ని తేమ పెట్టి అంటే నీటిని అందించాలి. అదేవిధంగా ఈ కోకోపిట్ ఏంటంటే ఎక్కువ మనకు పోషకాలు అయితే ఉండవు. కాబట్టి దీనికి వీలైతే కనుక 60% కోకోపిట్టు, 40% వర్మీ కంపోస్ట్ కానీ, లేదా 75% కోకోపిట్టు, 25% వర్మీ కంపోస్ట్, ఈ విధంగా కనుక మనం మిక్స్ కలిపి కనుక వేసుకుంటే లేత నారు మొక్కలకు కూడా పోషకాలు మనకి సేంద్రియ ఎరువు రూపంలో ఈ వర్మీ కంపోస్ట్ ద్వారా అందుతాయి. అదేవిధంగా వేసిన తర్వాత చీడపీడలు రాకుండా ఉండడానికి ఈ కోకోపిట్ తయారు చేసుకునేటప్పుడే మనం ట్రైకోడర్మా విరిడి 100 కేజీల కోకోపిట్కి మనం 25 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని కలిపేసి తేమ సరిపడా ఉండేటట్టు చూసుకొని అప్పుడు మనం ట్రేల్లో నింపుకుంటాం. ఈ విధంగా మనకు 1 కిలో అంటే తేమ పట్టినటువంటి కోకోపిట్టు 1 కిలో 1 ట్రేకి సరిపోతుంది. అన్ని రంధ్రాలు బాగా నింపుకోవాలి. నింపిన తర్వాత పైన ఇంకొక ఖాళీ ప్రో ట్రేని పెట్టి ఒత్తితే 1/2 సెంటీమీటర్లు లోపలికి వెళ్ళేటట్టు అనచాలి. ఆ మధ్యలో మనం ఏదైతే విత్తనాలు వేస్తామో
టమాటా అవనండి, వంగ, క్యాబేజ్, కాలీఫ్లవర్ లేదా పూల మొక్కలకు సంబంధించిన ఏ విత్తనం వేయాలనుకున్నా సెంటర్లో పెట్టి మళ్ళీ దాని మీద మళ్ళీ కోకోపిట్ ఒక 1/2 సెంటీమీటర్ వేసి కొంచెం ఒత్తేయాలి. ఇలా నింపుకున్న తర్వాత ఈ ప్రోట్రేలు ఒక 10 వరుసలు వచ్చే విధంగా ఒక ట్రే మీద ఇంకొక ట్రే పెట్టి 10 వరుస వచ్చేటట్టు దొంతరగా చేసుకొని దాని చుట్టూ కూడా మనకి ఈ మామూలు పాలిథీన్ షీట్ని దాని చుట్టూ చుట్టేయాలి. ఈ పాలిథీన్ షీట్ ఎందుకంటే ఈ కోకోపిట్లో ఉన్నటువంటి తేమ పోకుండా ఉంటుంది, అదేవిధంగా లోపల కొంచెం ఉష్ణోగ్రత కూడా పుడుతుంది. దీనివల్ల విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. మనకి కొంచెం మొలక తెల్లమొన బయటకు వచ్చేటప్పుడు పైన ఉన్నటువంటి పాలిథీన్ షీట్ని తీసి అలాంటి ట్రేల్ని షేడ్ నెట్లోకి మార్చుకోవాలి. వరుసల్లో పేర్చిన తర్వాత మనకి వాటరింగ్ రోజ్ క్యాన్తో అవసరాన్ని బట్టి ప్రతిరోజు మార్నింగ్ ఒకసారి, సాయంత్రం ఒకసారి, మరీ ఎక్కువ నీరు అందించకూడదు. ఆ కోకోపిట్ నానినట్టు తడిచినట్టు మనకి ఆ జేగురు రంగు కలర్ కనిపిస్తుంది, కొంచెం నల్లగా మారినట్టు కనిపిస్తే ఆ మాత్రం తేమ సరిపోతుంది. తర్వాత ఈ తెగుళ్ళు రాకుండా 10వ రోజు అదేవిధంగా 18వ రోజు ఒకసారి ఈ కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం కనుక నీటితో పాటుగా కనుక రోజ్ క్యాన్తో అందించుకుంటే మనకి ఈ నారుకుళ్ళు తెగులు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ పోషక యాజమాన్యంలో భాగంగా ఏంటంటే మనకి 12వ రోజు అదేవిధంగా 20వ రోజు 319 లేదా 13,045 వంటి నీటిలో కరిగేటువంటి ఎరువుల్ని 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం 2 దఫాలకి కనుక పిచికారీ చేసుకుంటే ఆ విధంగా పోషక యాజమాన్యం అనేది చాలా వరకు జరిగి నారు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ షేడ్ నెట్లలో పెంచుతాం కాబట్టి చీడపీడల సమస్య అంత ఎక్కువగా ఉండదు. ఒకవేళ ఏదైనా ఈ రసం పీల్చే పురుగులు కనుక ఏవైనా వస్తే వేప సంబంధిత మందు, వేప నూనె అయితే కనుక 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున 1-2 సార్లు కనుక పిచికారీ చేసుకుంటే చాలా వరకు ఈ నర్సరీలో ఎలాంటి పురుగులు తెగుళ్ళు ఆశించకుండా ఉంటాయి. ఈ విధంగా మనకు చేసుకుంటూ పోతే 25 నుంచి 30 రోజులు అయ్యేసరికల్లా నారు ఆరోగ్యంగా పెరుగుతుంది. నారు ఆరోగ్యంగా పెరిగినప్పుడు మనకి ఎప్పుడైతే అవసరం వస్తుందో నారు తీయాలనుకుంటే ఒక పూట నీటిని ఆపేస్తాం, చివరిగా నీరు పోయకూడదు. అలా చేసినప్పుడు మీరు కనుక నారు మొక్కతోలక పైన కాండం పట్టుకొని కనుక పైకి తీస్తే మీకు మొక్కతో పాటు తెల్లని వేరు వ్యవస్థ కనిపిస్తుంది. కోకోపిట్ అంతా కూడా వేరు వ్యవస్థకు అతుక్కుని ఒక బాల్ లాగా మనకి బయటికి కనిపిస్తుంది. అలాంటి మొక్కలను తీసి మనం ప్రధాన పొలంలో నాటుకుంటే మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రోట్రే పద్ధతుల్లో నారు పెంచుకోవడం వల్ల చాలా రకాల లాభాలు కూడా రైతులకి కనిపిస్తున్నాయి. ఒకటి, విత్తనం మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నాం కాబట్టి ప్రతి విత్తనం కూడా మనకి చాలా విలువైనది. కాబట్టి వేసిన ప్రతి విత్తనం కూడా మొలక రావాలంటే ప్రోట్రే పద్ధతుల్లో మనం నారు పెంపకం అనేది చేపట్టాలి. ఈ ప్రోట్రేల్లో కోకోపిట్ వాడి మనం విత్తనం వేస్తాం కాబట్టి విత్తన మొలక శాతం అనేది బాగుంటుంది. వర్షాలు పడినా కానీ నీరు నిలవకుండా ఉంటుంది కాబట్టి నారు ఆరోగ్యంగా ఉండి కుళ్ళు తెగుళ్ళు రాకుండా ఉంటాయి. అదేవిధంగా ఈ ప్రోట్రేల్లో మనం కోకోపిట్ వాడటం వల్ల నారు 25-30 రోజులు పెరిగిన తర్వాత మన ప్రధాన పొలంలో నాటినప్పుడు ఈ కోకోపిట్ ఉండడం వల్ల ఏంటంటే నీరు ఎక్కువ సార్లు పోయాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ ప్రోట్రే పద్ధతుల్లో కూరగాయలు కానీ పూల మొక్కల నారుని మీరు పెంచుకోవడం కానీ లేదా ప్రోట్రే పద్ధతి నారుని కొనుక్కొని వేయడం ద్వారా మంచి నాణ్యమైనటువంటి ఆరోగ్యకరమైన పంటలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ప్రోట్రే పద్ధతిలో పెంచిన నారుని వాడమని చెప్పేసి రైతులకి సిఫార్సు చేస్తున్నాను. సాధారణ సాలు పంటల్లా కాకుండా ఏపుగా పెరిగి దీర్ఘకాలం దిగుబడులనిచ్చేవి పండ్ల తోటలు. పండ్ల మొక్కలు పొడవైన బలమైన వేరు వ్యవస్థ కలిగి ఉంటాయి. ఈ మొక్కల్లో పటిష్టమైన వేరు వ్యవస్థ ఏర్పడాలంటే అందుకు ఎంచుకున్న భూమి ఆ మొక్కకు అనువుగా ఉండాలి. లేకుంటే మొక్కలు సరిగా పెరగక ఆశించిన దిగుబడులను ఇవ్వవు. ఆ నేలకు తగ్గ పండ్ల రకాన్ని ఎంచుకొని సాగు చేయడం ఎంతైనా ముఖ్యం. పొరపాటున తప్పటడుగు వేస్తే దాని ప్రభావం మున్ముందు తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంటుంది. సరిదిద్దుకునే అవకాశం లేక అప్పటి వరకు పెట్టిన పెట్టుబడిని, పడ్డ శ్రమను, విలువైన కాలాన్ని నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి పండ్ల తోటల పెంపకం ప్రారంభించే ముందుగా నేలల ఎంపికపై దృష్టి పెట్టాలి. పండ్ల తోటలకు నేలల ఎంపిక ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. పండ్ల తోటలు సాగు చేసే ముందుగా నేల స్వభావాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. ఇందుకు సాగు చేయాలనుకునే భూమిలో ఎకరా భూమిని మొదట 7 నుంచి 10 సమభాగాలుగా విభజించుకోవాలి.
ఒక్కో భాగం నుంచి 4 నుంచి 6 అడుగుల లోతు వరకు గుంత తీయాలి. ఈ గుంతలో పైభాగం నుంచి కింది వరకు నేలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ముందుగా భౌతిక స్వభావం ఎలా ఉందో అధ్యయనం చెయ్యాలి. భూమి పరీక్షకు తవ్విన గుంతలో ఎలాంటి గట్టి కంకర లేదా రాతి పొరలు లేకుండా మంచి మట్టి ఉంటే దాన్ని నేల లోతుగా పరిగణించవచ్చు. భూమి లోపల గట్టి కంకర లేదా రాతి పొర ఉన్నప్పుడు మొక్కల వేర్లు కిందికి పెరగలేవు. నేల లోతు ఎంతుందో తెలుసుకుంటే ఆ భూమిలో ఏ రకమైన పండ్ల జాతిని పెంచుకోవచ్చో అర్థమవుతుంది. నేల లోతును బట్టి అనువైన పండ్ల జాతిని ఎంచుకోవాలి. మొక్కల వేరు వ్యవస్థ పెరుగుదలకు ఆటంకం కలిగించని విధంగా చిన్న చిన్న గులకరాళ్లు కలిగిన నేలల్లో కూడా పండ్ల మొక్కలు బాగా పెరుగుతాయి. కానీ కొన్ని చోట్ల భూమి కింది భాగంలో గట్టి పొరలు ఉన్నప్పుడు జేసీబీ యంత్రాలతో 3 నుంచి 4 అడుగుల లోతు వరకు మట్టిని తీసేసి ఆ గుంతలో మంచి మట్టిని నింపి పండ్ల చెట్లను నాటిస్తుంటారు. కానీ మొదటి 3-4 ఏళ్లు మంచి మట్టి ఉన్నంత వరకు మొక్కల వేర్లు బాగా పెరిగినా గట్టి పొరలు తగలగానే వేర్ల పెరుగుదల ఆగిపోయి మొక్క ఎదుగుదల క్షీణిస్తుంది. కాబట్టి నేల లోతుకు అనువైన పండ్ల రకాన్ని రైతులు ఎంచుకొని సాగు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. నేల లోతు 90 సెంటీమీటర్లు మించి ఉంటే మామిడి, సపోటా, పనస, నేరేడు చెట్లు, నేల లోతు 60 నుంచి 90 సెంటీమీటర్ల మధ్య ఉంటే జామ, దానిమ్మ, చీనీ, నిమ్మ, ఉసిరి చెట్లు, నేల లోతు తక్కువగా అంటే 45 నుంచి 60 సెంటీమీటర్లు ఉంటే అరటి, బొప్పాయి, సీతాఫలం వంటి పండ్ల మొక్కలు నాటుకోవాలి. పండ్ల మొక్కల వేర్లు పెరిగే లోతు వరకు భూమి లోపల సున్నపు పొరలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని రైతులు ప్రత్యేకంగా పరిశీలించాలి. భూమి లోపల సున్నం అధికంగా ఉండటం వల్ల మొక్కల పెరుగుదలకు అవసరమైన ఇనుము, మాంగనీసు వంటి సూక్ష్మ పోషకాలు అందకుండా పోతాయి. దీనివల్ల మొక్కల్లో ఆకులు గిడసబారి పసుపు రంగుకు మారి పల్లాకు తెగులుకు గురై క్షీణిస్తాయి. నేలలోని మట్టి రేణువుల పరిమాణాన్ని బట్టి నేల స్వభావం తెలుసుకోవచ్చు. సాధారణంగా నీరు సులభంగా ఇంకిపోయే ఎర్రగరప నేలలు, ఒండ్రు భూములు పండ్ల తోటల పెంపకానికి చాలా అనుకూలం. నీరు సరిగా ఇంకని బరువైన బంక భూములు పండ్ల తోటల పెంపకానికి అనువైనవి కావు. నేల రకాన్ని బట్టే భూమిలో గాలి ప్రసరణ, నీరు ఇంకే స్వభావం, వేర్ల పెరుగుదల మారుతుంది. ఎక్కువ కాలం నీరు నిల్వకుండా త్వరగా ఇంకిపోయే గుణం కలిగిన భూములు పండ్ల తోటల పెంపకానికి చాలా అనువైనవి. పండ్ల తోటల పెంపకానికి ఎంచుకున్న నేల భౌతిక స్థితిని తెలుసుకున్న తరువాత రసాయన స్థితిని తెలుసుకునేందుకు మట్టి నమూనాలను భూసార పరీక్షా కేంద్రానికి పంపాలి. ముందుగా భూమి పరిశీలనకు తవ్విన గుంతల్లో పైభాగం నుంచి ప్రతి అడుగుకు ఒక మట్టి నమూనా చొప్పున గుంత కింది వరకు నేల లోతును బట్టి 4 నుంచి 5 నమూనాలను సేకరించాలి. ప్రతి నమూనాను ప్రత్యేకమైన పాలిథీన్ కవరులో ఉంచి పూర్తి వివరాలు కలిగిన చీటీని అందులో ఉంచి భూసార పరీక్షా కేంద్రానికి పంపాలి. పండ్ల తోటల పెంపకానికి భూమి అనుకూలతను తెలుసుకునేందుకు నేల ఉదజని సూచికను, లవణ సూచికను ముందుగా తెలుసుకుంటే సరిపోతుంది. భూమిలోని పోషకాల లభ్యతను పండ్ల మొక్కలు నాటిన తరువాత తెలుసుకుని తగిన విధంగా యాజమాన్యం చేపట్టాలి. భూమి ఆమ్ల, క్షార గుణాన్ని ఉదజని సూచిక ద్వారా తెలుసుకోవచ్చు. ఉదజని సూచిక 6.5 నుంచి 7.5 మధ్య ఉన్న భూములను తటస్థ భూములుగా చెప్పవచ్చు. ఈ రకం భూముల్లో అన్ని రకాల పండ్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఉదజని సూచిక 5.5 నుంచి 8 వరకు ఉన్న భూముల్లో కూడా పండ్ల తోటలను లాభదాయకంగా సాగు చేయవచ్చు. సేంద్రియ ఎరువులను అధికంగా వాడి ఈ భూముల ఉత్పాదకత పెంచవచ్చు. మరీ ఎక్కువ ఆమ్ల, క్షార భూముల్లో పండ్ల మొక్కలు సరిగా పెరగవు. ఉదజని సూచిక 8.5 కంటే అధికంగా కలిగిన క్షార భూముల్లో గాలి ప్రసరణ, నీరు ఇంకే గుణం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మంచి యాజమాన్య పద్ధతులతో నేల ఉదజని సూచికను అనుసరించి సాగు చేయదగిన పండ్ల మొక్కలను ఎంచుకోవాలి. నేల ఉదజని సూచిక 5 నుంచి 7 మధ్య ఉంటే పనస, అనాస, 6.0 నుంచి 7.5 వరకుంటే మామిడి, చీనీ, నిమ్మ, అరటి, జామ, అంజూర, బొప్పాయి, జీడి మామిడి, 7.5 నుంచి 8.5 వరకుంటే
జామ, రేగు, దానిమ్మ, సపోటా, కొబ్బరి, ఖర్జూరం, చింత, ఉసిరి పండ్ల మొక్కలు నాటుకోవాలి. నీటిలో కరిగే లవణాల స్థాయిని లవణ సూచిక ద్వారా తెలుసుకోవచ్చు. నీటిలో కరిగే లవణాలు భూమిలో ఒక పరిమితికి మించి ఉన్నప్పుడు మొక్కలకు హాని కలిగిస్తాయి. లవణ సూచిక ఎక్కువగా ఉన్న భూములను పాలచౌడు భూములుగా పరిగణిస్తారు. పాలచౌడు భూముల్లో చాలా వరకు పండ్ల మొక్కలు ఎదగవు. లవణ సూచిక 4 మిల్లీమోస్ సెంటీమీటర్ల కంటే తక్కువున్న భూముల్లో అన్ని రకాల పండ్ల జాతులు సాధారణంగా బాగా పెరుగుతాయి. నేల లవణ సూచిక 4 మిల్లీమోస్ సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటే అరటి, బత్తాయి, మామిడి, బొప్పాయి, అనాస. 4 నుంచి 6 మిల్లీమోస్ సెంటీమీటర్లు ఉంటే దానిమ్మ, జామ, కొబ్బరి, సీతాఫలం, జీడి మామిడి. 6 నుంచి 8 మిల్లీమోస్ సెంటీమీటర్ల మధ్య ఉంటే రేగు, సపోటా, ఉసిరి, అంజూర. 8 మిల్లీమోస్ సెంటీమీటర్ల కంటే ఎక్కువుంటే నేరేడు, రేగు, ఖర్జూరం పండ్ల మొక్కలు నాటడానికి అనువైనవిగా గుర్తించాలి. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు నానాటికి అడుగంటుతున్నాయి. ఫలితంగా నేడు రైతులు భూమిలో ఎక్కువ లోతు నుంచి నీటిని తోడుతున్నారు. అలాంటి నీటిలో సాధారణంగా లవణాలు అధికంగా ఉంటాయి. సాగునీటిలో లవణాలు అధిక సాంద్రతలో ఉన్నప్పుడు కొత్తగా నాటిన మొక్కలు సరిగా పెరగవు. కొత్తగా పండ్ల తోటల పెంపకం చేపట్టే రైతులు భూమితో పాటు సాగునీటిని కూడా పరీక్ష చేయించుకోవాలి. సాగునీటిని కూడా భూసార పరీక్షా కేంద్రాల్లోనే పరీక్షిస్తారు. భూమిలో లాగే సాగునీటిలో కూడా లవణ సాంద్రత, ఉదజని సూచిక తెలుసుకుని వాటి ఫలితాల ఆధారంగా అనువైన పండ్ల జాతులను సాగుకు ఎంపిక చేసుకోవాలి. పండ్ల తోటల సాగును శాస్త్రీయంగా చేపడితే దీర్ఘకాలం లాభసాటి ఆదాయాన్ని పొందవచ్చు. సాగు సమస్యల పరిష్కారానికి సమాచారం తప్పనిసరి. సకాలంలో యాజమాన్యం చేపట్టాలన్నా, చీడపీడల నియంత్రణకు మందులు పిచికారీ చెయ్యాలన్నా రైతన్నలు సలహాల కోసం, సాగు మెలకువల కోసం ఎదురు చూడటం సహజం. అయితే శాస్త్రవేత్తల కోసం ఎదురు చూడాల్సిన పని లేకుండా, పుస్తకాలు తిరగేయాల్సిన అవసరం అంతకన్నా లేకుండా స్మార్ట్ ఫోన్లో క్లిక్ చేస్తే చాలు సమస్త సాగు సమాచారం కళ్ల ముందు కనబడుతుంది. ఎలా అంటారా? QR కోడ్ రూపంలో. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని DDS కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సాగుకు సాంకేతికతను జోడించి QR కోడ్ విధానానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 20కి పైగా వ్యవసాయ అనుబంధ రంగాల సమాచారాన్ని కోడ్ రూపంలో నిక్షిప్తం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను KVK విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ సాయి ప్రియాంకతో ఈటీవీ ప్రతినిధి అహ్మద్ ముఖాముఖిలో తెలుసుకుందాం. కర్షకులకు కల్పతరువుగా మారి సాగు విధానాలపై అవగాహన కల్పిస్తున్న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ DDS కృషి విజ్ఞాన కేంద్రం మరో ముందడుగు వేసింది. రైతులకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూనే తమకు కావాల్సిన సమాచారాన్ని ఫోన్లో ఉన్న QR కోడ్తో స్కాన్ చేస్తే సమగ్రంగా వివరాలు అందించేలా QR కోడ్ బోర్డుని ఏర్పాటు చేశారు. మరి ఆ వివరాలేంటో విస్తరణ విభాగం శాస్త్రవేత్త ప్రియాంక గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. DDS కృషి విజ్ఞాన కేంద్రంలో మనం ప్రదక్షిణ క్షేత్రాలు ఎలాగైతే మెయింటైన్ చేస్తామో ఆన్ క్యాంపస్ లో రైతులు వచ్చినప్పుడు వీక్షించడానికి, చూసి టెక్నాలజీని నేర్చుకోవడానికి డెమాన్స్ట్రేషన్ యూనిట్లుగా మనం చెప్పే ప్రదక్షిణ క్షేత్రాలు ఉన్న వాటిని అన్నిటి గురించి కూడా క్లుప్తంగా వాటికి సంబంధించిన సమాచారాన్ని మనం వెబ్సైట్ కాంటెంట్ రూపంలో పెట్టామన్నమాట. ఇదే కాంటెంట్ ని అందరు రైతులకి అవగాహన వచ్చే విధంగా QR కోడ్లను అనేటివి జనరేట్ చేసి మనం ఈ బోర్డును అనేది పెట్టాము. వ్యవసాయం ఎప్పుడన్నా కూడా సీజన్ ని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పలానా ఒక ఖరీఫ్ సీజన్ లో వచ్చామంటే కొన్ని రకాల పంటల్ని, కొన్ని రకాల టెక్నాలజీస్ ని మాత్రమే చూడగలుగుతాం. అదే ఆ సందర్భంలో రబీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే మనం నోటి మాట ద్వారా చెప్పడం నమ్మశక్యంగా ఉండదు. కాబట్టి వీటికి సంబంధించిన ఎక్స్టెన్షన్ ఎఫర్ట్స్ ఏమైతే ఉన్నాయో అన్ని మనం డిజిటైజ్ చేసి వెబ్సైట్ లో పెట్టామన్నమాట. ఈ బోర్డు లో మనం చూసుకున్నట్లయితే 20 వరకు డెమాన్స్ట్రేషన్ యూనిట్లు KVK ఆన్ క్యాంపస్ మనం మెయింటైన్ చేస్తున్నాము. పంటకి సంబంధించి ఏ సీజన్ లో ఎలాంటి అడ్వైజరీ అనేది ఇవ్వాలి అనే విషయం మొత్తం మనం క్లుప్తంగా అక్కడ పెడతామన్నమాట. ఇన్నోవేటివ్
ఇన్నోవేటివ్గా కొన్ని మోడల్స్ అనేవి ట్రై చేసామన్నమాట. స్టాగర్డ్ వెజిటేబుల్ మోడల్ అని. సో ఆ మోడల్ ప్రాముఖ్యత ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏంటి, దానికి సంబంధించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటిది, అది కాకుండా కేవీకి అందించే సేవలు. ఇప్పుడు సాయిల్ టెస్టింగ్ ఉంది. సాయిల్ టెస్టింగ్ మనం రైతులకు ఫ్రీగా అందజేస్తాం. కాకపోతే సాయిల్ టెస్ట్ కార్డ్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, వచ్చిన రిజల్ట్స్ని రైతులు ఎలా ఉపయోగించుకోవాలి అనే విధానానికి కూడా మనం క్యూఆర్ కోడ్ రూపంలో వెబ్సైట్లో పెట్టాం. ఇవి కాకుండా మనకు ఏవైతే సాంకేతిక మాధ్యమాలు ఉన్నాయి, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, యూట్యూబ్, ఇలాంటి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి సంబంధించిన లింక్స్ కూడా రైతులకు పెట్టడం ద్వారా ఏంటంటే రైతులు చూసి వాళ్ళు ఆ టెక్నాలజీస్ గురించి ఆదర్శం తీసుకుంటారని. అంతేకాకుండా కేవీకే ముఖ్య ఉద్దేశంలో ఒకటి ట్రైనింగ్స్ అన్నమాట. మనం ఒక ట్రైనింగ్ క్యాలెండర్, శిక్షణా కార్యక్రమాలకు సంబంధించింది సంవత్సరం మొత్తానికి మనం వెబ్సైట్లో పొందుపరుస్తామన్నమాట. ఓన్లీ సాగు వివరాలకు సంబంధించి మాత్రమే ఉన్నాయా, లేకపోతే వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ఏమైనా సమాచారం ఇక్కడ అందుబాటులో ఉంటుందా? సాగు ఒకటే కాదండి, వ్యవసాయ అనుబంధ సంస్థలకి సంబంధించినవి కూడా ఉంటాయి. అలానే మన సక్సెస్ స్టోరీస్ కూడా ఉంటాయి. ఏంటంటే మనం చూసే ప్రతి ప్రదక్షిణ క్షేత్రాన్ని కూడా ఒక ఎంటర్ప్రైజ్ రూపంలో తీసుకునే విధంగా రైతులకి ఆదర్శంగా, అంటే వ్యవసాయంలో ఇన్కమ్ ఎలాగ పెంచుకోగలుగుతారు అనేటట్టుగా టెక్నాలజీని మొత్తం మనం ఈ వెబ్సైట్లో కాంటెంట్ రూపంలో పెట్టామన్నమాట. సో దాన్ని బట్టి ఓన్లీ ఒక వన్ వే మెసేజ్ లాగా కాకుండా ప్రాక్టీస్ చేసిన రైతుల సక్సెస్ స్టోరీస్ని కూడా పెట్టి, సో అది ఒక కంప్లీట్ ఒక స్టోరీ లాగా మనం ఇస్తే ఏంటిదని అంటే ఒక ప్యాకేజ్ లాగా రైతులకు అందుతుంది అనేది మన ఉద్దేశం. ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే బై డిఫాల్ట్ సెట్టింగ్లో మనకి ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి మన మొబైల్ ఫోన్స్లో ఇంగ్లీష్లో ఓపెన్ అవుతుంది. కాకపోతే అక్కడ మనకి ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి హిందీ ఆర్ తెలుగులో కూడా మనం ఈ వెబ్సైట్ సమాచారాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ప్రతి యూనిట్కి సంబంధించి కూడా ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ ఆర్ యూట్యూబ్ లింక్ అనేది మనకు ఖచ్చితంగా ఇచ్చాము. క్యూఆర్ కోడ్ విభాగంలో మనకి ఉద్యాన పంటలు, తర్వాత మనకి వ్యవసాయ పంటలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా పండ్ల తోటల సమాచారం ఏమైనా ఇక్కడ అందుబాటులో ఉంటుందా? పండ్ల తోటలకి సంబంధించి, ఉద్యాన మొక్కలు అంటే వెజిటేబుల్ క్రాప్స్కి సంబంధించి అన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ముఖ్యంగా మన నర్సరీ యూనిట్ గురించి చూసిన వీడియోస్ కానివ్వండి, కాంటెంట్ గురించి కానివ్వండి, మనకి ఎక్కడో ఉన్న శ్రీకాకుళము, చెన్నై నుంచి కూడా ఫోన్లు చేసి మనకి ఆర్డర్ ఇవ్వడానికి రైతులు కానివ్వండి, బయట సిటిజన్స్ అందరూ కూడా చేస్తూ ఉన్నారు. సో మనకి అవుట్ రీచ్ అనేది వెబ్సైట్ ద్వారా, ఈ డిజిటల్ కాంటెంట్ ద్వారా చాలా ఎక్కువ వస్తూ ఉంది. అయితే ఈ ఇప్పుడు పంటల సాగు, పండ్ల తోటల వివరాలు అవన్నీ అందుబాటులో ఉన్నాయి అన్నారు. అయితే ఇక్కడ కేవీకేకి వచ్చిన రైతులందరికీ శిక్షణ కార్యక్రమాలు, ఎరువుల తయారీ, జీవన ఎరువులు, సమృద్ధి ఎరువులు ఇటువంటివి ఉంటాయి. మరి అవి కూడా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే నేర్చుకోవడానికి మనకేమైనా అందుబాటులో సమాచారం ఉంటుందా? మనం ఒక ప్రిస్క్రైబ్డ్ అంటే ఒక రికమెండెడ్ డోసేజ్ ప్రకారంగా మనం వాటిని యూసేజ్, ప్రిపరేషన్ అన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిటర్న్ టెక్స్ట్లో పెడతాము. అలాగనే కొన్ని వీడియోస్ రూపంలో కూడా చేసినవి ఎప్పుడైనా చేస్తున్నప్పుడు తయారీ విధానాన్ని కూడా మనం దాంట్లో పెట్టామన్నమాట. సో ఇవి ఏంటంటే ఎక్స్టర్నల్ లింక్స్ రూపంలో ఉంటాయి తయారీ విధానము. మ్యాటర్ మాత్రం చదవడానికి మనకి డైరెక్ట్గా దొరుకుతుంది. సో అలానే మనకి డిజిటల్ సాంకేతిక మాధ్యమాల ద్వారా కూడా శాస్త్రవేత్తల సలహాలు తీసుకునే విధంగా మనం ఇదైతే రూపొందించామన్నమాట. రైతులకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్లో వాటిలో కూడా మనం వీటిని అన్నిటి పోస్ట్ చేస్తున్నాం అనమాట. ఎప్పటికప్పుడు మనకి ప్రతి వారానికి మనం ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేస్తూ ఉన్నాం. ఏ దాంట్లో ఏం జరుగుతూ ఉంది, ఏ అడ్వైజరీ వెళ్ళాలి రైతులకి అనేది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ దాకా రాలేని రైతులు కూడా ఈ వెబ్సైట్ లింక్స్ కానివ్వండి, క్యూఆర్ కోడ్ లింక్స్ కానివ్వండి, ఇది ఫోన్లో, మీ మొబైల్ ఫోన్లో స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్న ప్రతి రైతు ఎంత దూరం ఉన్నా కూడా యూస్ చేసుకునే విధంగా మనం పెట్టామన్నమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, అది కూడా ఎలాంటి ఛార్జ్ చేయం కాబట్టి. సో రైతులందరూ కూడా ఇది వినియోగించుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. రైతులకి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ సాగు విధానాలపై అవగాహన కల్పిస్తున్న జహీరాబాద్ డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ క్యూఆర్ కోడ్లు ఇక్కడికి వచ్చి స్కాన్ చేస్తేనే మాత్రం కాకుండా ఈ డిడిఎస్ వెబ్సైట్లో క్యూఆర్ కోడ్లు అందుబాటులో ఉంటాయి. వాటిని స్కాన్ చేసుకుని కూడా మరింత సమగ్రంగా శిక్షణ కార్యక్రమాల వీడియోలు సైతం చూసుకోవచ్చు. తర్వాత వాటిని చదువుకున్న వాళ్ళు కూడా దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉందని చాలా మంది రైతులు కూడా అంటున్నారు. కెమెరా పర్సన్ ఉమామహేశ్వరరావుతో అహ్మద్, జహీరాబాద్. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.